ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిపోయినటువంటి రాత్రికాలమంతను కూడా మీ సహాయము దయచేశారు. మీ కృప కాపుదల మాకు అనుగ్రహించారు నాయన. అయాందును బట్టి స్తోత్రాలు. మంచి నిద్రతో మా అందరినీ కూడా సంతృప్తి పరిచారు తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క నూతనమైన దినంలో, ప్రశస్తమైన దినములో మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నారు తండ్రి. ఎంతో మంది ఈరోజు చూడాలని ఆశపడ్డారు, కానీ వారికి లేని ఈ యొక్క ధన్యత మాకు దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, ఈ రోజున మేము మీ చిత్తాన్ని గ్రహించి మీ యొక్క వాక్యానికి లోబడుతూ అయ్యా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా మా జీవితాలు ఉండే కృప చూపించండి. ఎస్ లార్డ్, లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడదను అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా నాయన మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ లోకమంతటికి కూడా శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, భయంకరమైనటువంటి స్థితిగతుల్లో వారు ఉన్నా నాయన మీరు మమ్మల్ని కాపాడుతారని చాలా సుస్పష్టంగా ఈ ఉదయకాలంలో తెలియపరుస్తున్నారు. అయ్యా, ఏది ఏమైనప్పటికీ, పరిస్థితులు ఈ రోజున ఎలా ఉన్నప్పటికీ, యుద్ధ వాతావరణాలతో ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ అయ్యా మీ బిడ్డలమైన మమ్మల్ని కాపాడే దేవుడు నీవున్నావు నాయన. మాకు ఏమీ కాదని, మేము ఏ శోధనలో పడమని, ఎటువంటి ఇబ్బందులు మాకు కలగవని, ఎటువంటి లేమికరమైన పరిస్థితి మాకు రాదని మమ్మల్ని ఈ యొక్క వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయాన్నే తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారందరి కొరకు కూడా నాయన అడుగుతున్నాము. అయా బిడ్డలకు మీ సహాయం దయచేయండి, మీ యొక్క కృప చూపించండి. వారు అనుకుంటున్నవన్నీ కూడా ఈ రోజున సఫలపడును గాక. ఎస్ లార్డ్, బిడ్డల యొక్క ప్రతి కార్యమును నెరవేర్చండి నాయన. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, బిడ్డలు ఏ పనైతే కలిగి ఉన్నారో అన్ని పనులు కూడా ఆర్థికంగా బలపడులాగున, ఇంకొకరికి పనిచ్చే స్థానంలో బిడ్డలు ఉండులాగున కృపా సహాయం దయచేయండి. ఎవరు కూడా అప్పుల్లో ఉండకుండా, ఎవరు కూడా అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎవరు కూడా నాయన ఆకలితో అలమటించకుండా నాయన మీరే ప్రతి బిడ్డను కూడా సంతృప్తి పరచండి, ఆశీర్వదించండి. అయ్యా, ఏ లేమి లోటు వారి దగ్గరకు రాకుండా ఈ రోజున మీరే పోషించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటినీ కూడా మీకు అప్పగిస్తున్నాం నాయన. అన్ని విషయాల్లో మీరు తోడయిండండి. అనుకూలంగా రిపోర్ట్స్ ఉండే కృప చూపించండి తండ్రి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, రాస్తూ ఉన్నారు, అటెండ్ అవుతున్నారు. అయ్యా మంచి జ్ఞానం బిడ్డలకు దయచేయండి. చదివినవన్నీ కూడా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తితో ప్రతి బిడ్డను కూడా నింపమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మా మార్గాలను మీకు అప్పగిస్తున్నాం, మా యొక్క వాహనములను మీకు అప్పగిస్తున్నాం నాయన. వెళుతుండగా, వస్తూ ఉండంగా ప్రభువా, ఏ ఆపద ఏ బిడ్డకు జరగకుండా, ఏ ప్రమాదం ఏ బిడ్డ దరికి రాకుండా కాపాడమని, భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అదే విధంగా గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడి కన్ను బిడ్డల పైన పడకుండా కృప చూపించండి. ఏ సమస్య వారి గడప తొక్కకుండా కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, అదే విధంగా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని వ్యర్థమైన మొబైల్స్కి, వ్యర్థమైన టీవీలకి మేము ఇవ్వకుండా ప్రతి నిమిషాన్ని కూడా అయా వాడుకునే కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున మా యొక్క మాటలు, మా యొక్క ప్రవర్తన, మేము చేస్తున్న కార్యాలు అన్నీ కూడాను మీ నామాన్ని ఘనపరచడానికి, అనేకులకు తండ్రి మాదిరికరంగా ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. అయా, ఈ లోకమాయలో ఏ బిడ్డ కూడా చిక్కుబడకుండా, ఆకర్షింపబడకుండా, మోసపోకుండా నాయన వాక్య జ్ఞానముతో ప్రతి ఒక్క బిడ్డను కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా సాక్ష్యం విషయంలో మేమందరము కూడా జాగరూకులమై ఎక్కడ కూడా పాపానికి చోటు ఇవ్వకుండా మాకు సహాయము దయచేయండి. సాక్ష్యాన్ని కాపాడుకునే కృప చూపించండి తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి, మేమెవరితోనూ ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు కలిగి లేకుండా క్షమించే హృదయముతో, సహించే హృదయముతో
నాయన మేము జీవిస్తూ ప్రశాంతంగా ఉండుటకు కృప చూపించమని తండ్రి, మీరు చూపిన కృపను బట్టి, దయను బట్టి నూతన సంవత్సరంలోకి బిడ్డలు ప్రవేశించారు. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. అయ్యా, మాకు తెలిసిన కొందరికైనాను మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించి మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.